పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే చురుకు అనేటువంటి మాట కనిపిస్తా ఉంది. చురుకు. చురుకు అంటే ఏంటి? ఈ పెందలకడ ప్రార్థనలో నువ్వు నిజంగానే చురుకుగానే ఉన్నావా? ఈ ఆన్‌లైన్ పరిచర్య అంతట్లో కూడా నువ్వు నిజంగానే చురుకుగా ఉన్నావా? నీకు ఒక చురుకుందా? అసలు నీ చురుకు శరీర సంబంధమైన చురుకా? అసలు నీ ఉండే చురుకు ఆత్మ సంబంధమైన చురుకా? ఇంతకీ చురుకు గురించి ఇంకా దీని గురించి వేరే వేరే గ్రంథాల్లో ఏమని రాసుందో, లేకపోతే అక్కడక్కడ ఇంకా ఈ చురుకు అనే పదాన్ని ఇంకా ప్రజలు ఏ విధంగా వాడతా ఉన్నారో అందరికీ అర్థమయ్యే విధంగా దీని గురించి చెప్పాలని నేను ఆశపడ్డాను. చురుకు అంటే వేగము అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. వేగముగా వెళ్ళు, వేగముగా వెళ్ళాలి అని అంటారు కొన్నిసార్లు. ఈ వేగముగా వెళ్ళు అనే మాటని చురుకు అని కూడా అంటారు దీన్ని. అంతేకాకుండా త్వరితము అనే మాట కూడా వాడతారు. చురుకు అనేటువంటి మాటని త్వరితము అనే పదం కూడా వాడతారు. అంతేకాకుండా చురుకు అనేటువంటి మాటని శీఘ్రము అనే మాట కూడా వాడతారు. శీఘ్రము అని అంటారు. అంతేకాకుండా చురుకు అనే పదాన్ని జోరు అని అంటారు. కుర్రోడు మంచి జోరుగా ఉన్నాడు, పిల్ల మంచి జోరుగా ఉంది అంటారు. అంటే చురుకు అనేటువంటి పదాన్ని జోరు అని కూడా అంటారు. అంతేకాకుండా చురుకు అనేటువంటి పదాన్ని తేలికగా కదిలే స్వభావం అని కూడా అంటారు. తేలికగా కదిలే స్వభావం అని అంటారు. అంతేకాకుండా చురుకు అనేటువంటి ఈ మాటని సులభం అని కూడా అంటారు. అంతేకాకుండా చురుకు అనేటువంటి పదాన్ని ఉత్సాహం అని అంటారు. అంతేకాకుండా భారము లేకుండా అని అంటారు. అంతేకాకుండా ఆలస్యం చేయకుండా అని అంటారు. చురుకు అనేటువంటి పదం మీద మీకు ఇన్ని రకాలుగా బయట ఎక్కడ దొరకవు. ఇన్ని రకాల మాటలు మీకు బయట ఎక్కడ ఎవ్వరు చెప్పరు. ప్రియులరా, ఎవరి మైండ్ సెట్‌కి ఏ విధంగా ఎవరు అర్థం చేసుకుంటారో, నువ్వు ఉత్సాహం అని అర్థం చేసుకుంటే, అది చురుకే అని అర్థం. భారము లేకుండా పరిగెత్తుతున్నావంటే, నీది చురుకనే అర్థం. ఆలస్యం చేయకుండా ఏదైనా చేసేస్తున్నావంటే, నువ్వు చురుకుగానే ఉన్నావు అని అర్థం. నీవు చాలా చక్కగా కదిలే స్వభావంతో ఉన్నావంటే, నీది చురుకని చెప్పొచ్చు. ఏ పని చేసినా చాలా సులభంగా చేసేస్తున్నావంటే, చాలా చురుకుగా చేసేస్తున్నావు అని చెప్పవచ్చు. వేగంగా చేసేస్తున్నావా? త్వరితంగా చేసేస్తున్నావా? జోరుగా ఉన్నావా? ఏదైనా చేసేటప్పుడు నువ్వు త్వరితముగా చేసేస్తున్నావా? నువ్వెలా చేస్తున్నావు? అనేది ఒకసారి ఆలోచించుకుంటే, చురుకు అనేటువంటి మాట చాలా ఇంపార్టెంటు. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరికి ఉండే చురుకుదనం ఏంటి? నువ్వు ఏ ఏ విషయాలలో చురుకుగా ఉంటున్నావో దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలకొచ్చేసరికి నువ్వెంత బలహీనంగా ఉంటున్నావో, నువ్వు శరీర సంబంధమైన విషయాలకొచ్చేసరికి ఎంత బలంగా ఉంటున్నావో, దేవుడు నిన్ను బాగా గమనిస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో నీకు ఉల్లాసం ఎక్కువైపోతుందో, నీకు ఏ విషయంలో ఉత్సాహం ఎక్కువైపోతుందో, దేవుడు నిన్ను బాగానే గమనిస్తున్నాడు. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరికి చురుకుదనం తక్కువైపోయింది. పెందలకడ ప్రార్థన 2:30కే ప్రారంభించబడుతుందంటే, కనీసం 3 అయినా రాలేని వాళ్ళు, 4 అయినా రాలేని వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తున్నారు. గల కారణం ఏంటంటే, చురుకుదనం లేదు. త్వరితముగా లోపలికి రావట్లేదు. వేగముగా లోపలికి రావట్లేదు. ఆలస్యం చేయకుండా లోపలికి రావట్లేదు. తేలికగా కదిలే స్వభావం లేదు చాలా మందికి. చాలా మందికి ఇది భారంగా ఉంటుంది. భారం లేకుండా లోపలికొచ్చేయట్లేదు. శీఘ్రంగా లోపలికి రావట్లేదు. జోరుగా లేరు. చాలా మంది జీవితాల్లో చురుకుదనం లేకపోవడాన్ని బట్టి ప్రియులరా,
దేవుడు నిన్ను బట్టి సంతోషించలేకపోతున్నాడు. నువ్వు శరీర సంబంధమైన విషయాలలో ఎంతో చురుకుగా ఉంటుంటే దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలకొచ్చేసరికి నువ్వు చురుకుదనాన్ని వ్యక్తం చేయకపోవడాన్ని బట్టి, నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలలో నువ్వు చురుకుదనాన్ని కనుపరచకపోవడాన్ని బట్టి, ప్రియులరా, ఈరోజు దేవుడు నిన్నడుగుతున్నాడు. ఎందుకు నువ్వు నా విషయంలో చురుకుదనంగా లేవు? ఆత్మ సంబంధమైన విషయాలకొచ్చేసరికి నీకు ఎన్ని సార్లు చెబుతున్నా, ఎన్ని సార్లు ప్రార్థన చేయని చెబుతున్నా, ఎన్ని సార్లు నువ్వు ఆత్మీయంగా ఎదుగు అని చెప్తున్నా, ఆత్మ సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉండు అని ఎన్ని సార్లు చెబుతున్నా, కానీ నువ్వు చురుకుగా లేవు. నువ్వు యాక్టివ్‌గా పని చేయట్లేదు. ఈ గూగుల్ మీట్‌లో ఏదో నిద్రమోహం దానిలాగా ఉంటున్నావు. ఏదో నిద్రమోహంలాగా ఉంటున్నావు. ఇంకా నిద్రమోహంతో కూడిన మాటలు పోలేదు. ఇంకా నిద్రమోహంతో కూడిన ప్రవర్తన పోలేదు. ప్రియులరా, తినడానికున్న చురుకుదనం, శారీరకమైన తిండి తినటానికున్న చురుకుదనం, నీకు ఆత్మ సంబంధమైన భోజనం తినటానికి లేదు. శరీర సంబంధమైన భోజనాల కొరకున్న ఆ చురుకుదనం, ఆత్మ సంబంధమైన భోజనం కొరకు లేదు. శరీర సంబంధమైన వస్త్రములు ధరించుకోవడానికున్న చురుకుదనం, శరీర సంబంధమైన వస్త్రములు ధరించుకోవడానికున్న జోరుతనం, నీకు ఆత్మ సంబంధమైన వస్త్రములు ధరించుకోవాలని లేదు. బైబిల్‌లో అనేక రకాలైన ఆత్మ సంబంధమైన వస్త్రముల గురించి వ్రాయబడి ఉంది. ప్రియులరా, దేవుడి చిత్తమైతే ఆత్మ సంబంధమైన వస్త్రముల గురించి నేను తర్వాత ఎప్పుడైనా తప్పకుండా ఎక్కడ ఏ ఏ వస్త్రాల గురించి రాయబడి ఉందో, వస్త్రముల గురించి తప్పకుండా నేను మీకు అదొక వర్తమానాన్ని మీకు తప్పకుండా అందిస్తాను. శరీర సంబంధమైన వస్త్రములు ధరించుకోవడానికి ఉన్న చురుకుదనం, ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధమైన వస్త్రములు ధరించుకోవడానికి లేదు. ప్రియులరా, ఒక పాట పాడటానికి చురుకుదనం లేదు. ఒక స్తుతులు చెప్పడానికి చురుకుదనం లేదు. పిలుస్తుంటే ఎంతో భారంగా పలుకుతున్నావు. పిలిచిన వెంటనే మ్యూట్‌లోంచి బయటకొచ్చి చక్కగా నేనున్నాను, చిత్తమండి అన్నట్టుగా లేవు నువ్వు. ఎందుకంటే నీకు చురుకుదనం లేదు నీకు. నువ్వు చురుకుదనంతో లేవు నువ్వు. ఈ చురుకుతనంగా ఉండడం ఎంతో గొప్ప భాగ్యం అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. చురుకుదనం అనేది చాలా శ్రేష్టమైంది. ప్రియులరా, ఎవరు చురుకుగా ఉండరో అన్నది బైబిల్ చెప్తుంది. చురుకుగా ఉంటే ఏంటి? వాళ్ళకి లాభాలేమైనా ఉన్నాయా? అంటే దాని గురించి కూడా బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, ఆ! చురుకుగా ఆ! ఉండుట గొప్ప భాగ్యము. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ మాట సామెతలు 12:27లో మనకి కనిపిస్తా ఉంది. సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరి వేటాడినను పట్టుకోకపోవడం ఏంటి? అంటే చేయవలసిన పనిని బద్ధకంగా చేస్తాడు సోమరి. చేయవలసిన పనిని చురుకుగా చేయకపోవడం, వాడెంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని పాట్లు పడినా, ప్రియులరా, ఏదో వేటాడాలి, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలనుకుంటాడు గానీ, సోమరితనంతోనే చేస్తాడు. సోమరితనంతోనే వేటాడతాడు. ఇలా సోమరితనంతో ఎవరైతే వేటాడతారో, సోమరితనంతో వేటాడే ప్రతి ఒక్క వ్యక్తిని మనం గమనిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి, ప్రియులరా, అతనికి ఏమీ దొరకదు. అతను ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా అతనికి ఏమీ దొరకదు. ఎందుకంటే కష్టపడుతున్నాడు గానీ, సోమరితనంతో కష్టపడుతున్నాడు. కష్టపడుతున్నాడు గానీ, బద్ధకంతో కష్టపడుతున్నాడు. బద్ధకం అనేది అసలు ఉండకూడదు. బద్ధకంతో ప్రార్థన చేయకూడదు. బద్ధకంతో గూగుల్ మీట్‌లో ఉండకూడదు. ఇంకా బద్ధకం పోలేదు. ఇంకా సోమరితనానికి సంబంధించిన క్రియలు, చేష్టాలు నీలో కనిపిస్తా ఉన్నాయి. నీ చురుకుదనాన్ని తినేస్తుంది ఇదే. నీ చురుకుదనాన్ని చంపేస్తుంది సోమరితనమే. నువ్వు చేయవలసిన పనిని చక్కగా చేయకుండా, నువ్వు చేయవలసిన పనిని బద్ధకిస్తున్నావంటే, చేయవలసిన పనిని చక్కగా చేయకుండా బద్ధకించే ఏ వ్యక్తినైనా సోమరి అని మనం తప్పకుండా పిలవాలి. సోమరి అని మనం పిలుస్తాం. ప్రియులరా, ఇక్కడ సోమరి వేటాడినను పట్టుకొనడు అని అనడమే కాకుండా, అది అక్కడితో క్లోజ్ చేసేయలేదు.
చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నాడు. సోమరితనం సోమరితనానికి విరుగుడు, సోమరితనాన్ని ఎలాగా తొలగించుకోవాలి, సోమరితనం ఎలాగ తొలగించుకుంటే పోతదో ప్రియులరా మనం చూడగలిగితే, చురుకుగా ఉన్న ఏ వ్యక్తినైనా ఇంక మనం సోమరి అని అనడానికి లేదు. చురుకుగా ఏ వ్యక్తి ఉంటాడో ఇంక మనం అతన్ని సోమరి అని అంటానికి వీల్లేదు. చురుకైన వాడు, చురుకైనదే అని మనం చెప్పవచ్చు. సోమరితనం వల్ల దారిద్ర్యం వచ్చేస్తది. సోమరితనం వలన ఎన్నో రకరకాల ఇబ్బందులు, ఆర్థిక సమస్యల గుండా ఒక వ్యక్తి నడుస్తాడు. నువ్వు మితముగా నిద్రపోవాలంటూ నియమం ప్రకారం పోరాడాలనే పోరాటంలో ఏ ఏ విషయాల్లో మితముగా ఉండాలో చెప్పుకుంటూ వచ్చినప్పుడు, నిద్ర విషయంలో మితముగా ఉండాలని నేను కొన్ని దినాల క్రితం చెప్పాను. ఆ నిద్ర విషయంలో మితముగా ఉండాలని చెప్పుకుంటూ, దోపిడిగాడొచ్చినట్టు దారిద్ర్యం నీ యొద్దకు రావటానికి కారణం నీ సోమరితనమే అని గూడా నేను చెప్పాను. ప్రియులరా, నీ సోమరితనాన్ని వెళ్ళగొట్టుకో. ఇంకా సోమరితనంతోనే ఉన్నావు. ఏ పని చేసినా నువ్వింకా బద్ధకిస్తున్నావు. ఏ పని చేసినా నువ్వింకా బద్ధకంగానే ఉన్నావు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సోమరితనంతో, నువ్వు నిద్రమోహంతో ఈ పెందలకడ ప్రార్థనలోకొచ్చి నువ్వు కునుపాట్లు పడతా ఉంటే నీకేమీ దక్కదు. ఎందుకో వేటాడుతున్నావు. ఆత్మీయత కొరకు వేటాడుతున్నావు. వాక్యం కొరకు వేటాడుతున్నావు. 2 నిమిషాలు వింటే మరొక 10 నిమిషాలు పడుకుంటావు. మరలా మెలకువ వస్తే మరలా కదులుతావు. ఏదో 4 ముక్కలు చెవిలో వేసుకుంటావు గానీ కడుపులో వేసుకోవు. ప్రియులరా, ఎందుకు ఇలా ఉన్నావు? నీ జీవితంలో నువ్వు సోమరితనంతో ఉండడం వలన నువ్వెంత వెంటాడుతున్నా, నువ్వెంత వేటాడుతున్నా నీ జీవితంలో నీకేమీ దక్కదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నువ్వు ఈరోజు ఈ గూగుల్ మీట్‌లోనికి జాయిన్ అయిన నువ్వు బద్ధకంతో వాక్యం వింటున్నావా? నువ్వు చురుకుగానే వింటున్నావా? నువ్వు నిజంగానే నిద్ర కళ్ళు కాకుండా ఉన్నాయా నీ కళ్ళు? నీ మాటలు నిద్ర మాటలు కాకుండా ఉన్నాయా? నువ్వు నిజంగానే యాక్టివ్‌గా ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా పెందలకాడ ప్రార్థనలోకొచ్చి నేనింకా ఏ కార్యం చూడలేకపోయాను. పెందలకాడ ప్రార్థనకొచ్చి నేనింకా ఏ కార్యం కూడా అనుభవించలేకపోయాను. దేవుడు నా జీవితంలో ఇంకా ఎందుకో కార్యం చేయలేదు అని నువ్వంటే గనక దేవుడిలో లోపం లేదు. కార్యం చేసే దేవునిలో లోపం లేదు. నేను పెందలకాడ ప్రార్థనకొస్తున్నానన్న మాటే తప్ప నువ్వు వేటాడుతున్నావు గానీ నీకేమీ దక్కడం లేదు. నువ్వు వేటాడుతున్నావు గానీ నీకేమీ దొరకడం లేదు. ఎందుకు అంటే వస్తున్నానని చెప్పుకుంటున్నావు. నేనుంటున్నాను ప్రతిరోజు అని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వెన్ని సార్లు కునుపాట్లు పడ్డావు. నువ్వెన్ని సార్లు బద్ధకంగా నువ్వు ఈ ప్రార్థనలో నువ్వు లేవు. ఎన్ని సార్లు లేవు చెప్పు నువ్వసల? చాలా సార్లు నువ్వు బతికించావు. లేవటానికి బతికించావు. ప్రియులరా, ఒక్క పావుగంట లేచిన వెంటనే ఒక పావుగంట నువ్వు పట్టుదల తెచ్చుకుని నువ్వు లేవగలిగితే, ఒక్క పావుగంట మాత్రమే ఓర్చుకోగలిగితే నిద్రంతా కూడా తొలగిపోతది. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. నిజంగా నీకు సహాయం చేస్తాడు. కానీ నీవు మంచాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఒక్క 10 నిమిషాలు, ఒక పావుగంట నువ్వు ఓర్చుకో. గట్టిగా అయితే, గట్టిగా అయితే నువ్వు ఒక అరగంట నువ్వు ఓర్చుకుని చూడు. ఓర్చుకుని చూడు. తప్పకుండా నిద్రంతా కూడా తొలగిపోతది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, చాలామంది లేవటానికి బద్ధకిస్తున్నారు. తప్పదు అన్నట్టు లేచి మడికి జ్యోతి మ్యూట్‌లో పెట్టుకో. మడికి జ్యోతి మ్యూట్‌లో పెట్టుకోవాలి. శబ్దం వచ్చేస్తుంది. మొబైల్ చూసుకో ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులరా, చాలామంది లేవటానికి ఇష్టాన్ని కనపరచట్లేదు. అయిష్టాన్ని కనపరుస్తున్నారు. అమ్మ మడికి జ్యోతి ఏమైంది ఫోను? వర్తమానం రికార్డ్ అవుతుంది కదమ్మా! ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వు లేదంటే.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను నేను రిమూవ్ చేస్తున్నాను నువ్వు మరలా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు లేవటానికి నువ్వు బద్ధకిస్తున్నావంటే, ఒకవేళ లేచినా ఆన్‌లో పెట్టేసుకొని పక్కన ఏదో వింటున్నానంటూ అలా నిద్రలోకి వెళ్ళిపోతున్నావంటే, నువ్వు ఆలోచించుకో. ఎందుకు వేటాడుతున్నావు? ఎందుకు వస్తున్నావు లోపలికి? కానీ ప్రయోజనం ఏముంది? నీకేమన్నా దక్కిందా? ఎంతవరకు పెందలకాడ ప్రార్థనలో నీ సహవాసంలో ఉన్నాను అని నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు నిజంగా ఉన్నావా అంటే, నువ్వు నిజంగా లేవు. నువ్వు నిజంగా సహవాసంలో నువ్వున్నావా? నువ్వు నిజంగానే ఈ పెందలకాడ ప్రార్థనలో నువ్వు నిద్రపోకుండానే నువ్వు నిజంగా ఉన్నావా? నేను చెబుతున్నాను, నువ్వు నిద్రపోతూ గనక ఏది చేసినా, ఆత్మ సంబంధమైన పనుల విషయంలో నువ్వు నిద్రపోతూ ఏది చేసినా నీకేది దక్కదు. నువ్వు ఆశించక్కర్లొద్దు. తలక్రిందులుగా తపస్సులు చేసినా పనవ్వదు. ఎందుకంటే నువ్వు వేటాడినా నీకేం దొరకదు. నువ్వేం పట్టుకోలేవు. నీకేం దొరకదింకంతే. చెప్పేసాడింక. నువ్వెంత పట్టుకుందామనుకున్నా నీకేది దొరకదు. ఎందుకంటే నువ్వు చేసేదేదైనా చురుకుగా చెయ్యి. అది కోరుకుంటున్నాడు. ఏడుపు కొట్టు మొఖంలాగా ఉండకూడదు. తెల్లవారుజామున 2:30 అయిందంటే, 3 అయిందంటే ఏడుపొట్టు మొహం వచ్చేయకూడదసలని. నువ్వు ఏడవకూడదు. స్కూలుకి పంపించే చిన్న పిల్లోడి మొఖం బాగోదు. ఆడి మొహ ఫీలింగ్సే మారిపోతాయి. స్కూలుకి పంపించే చిన్న కుర్రోడి మొహం బాగోలేనట్టు తెల్లవారుజామున అవుతే చాలు బెంగొచ్చేస్తుంది. పెందలకాడ ప్రార్థన పోస్ట్ పెట్టేసాడింకా గ్రూప్‌లో. తెల్లవారుజామున లేవాలా అని బెంగొచ్చేస్తుంది. చాలా మందిని మనం గమనిస్తుంటే అసలు ముఖరూపమే మారిపోతుంది. పెందలకాడ ప్రార్థనకొచ్చేవాళ్ళు చాలా కష్టంగా వచ్చేవాళ్ళు చాలా మందున్నారు. ఎందుకు నువ్వు వస్తున్నావు కానీ, ఇంతవరకు నా జీవితంలో ఏ కార్యం కూడా నేను చూడలేదు అంటే, ప్రార్థన చేసే నాలో లోపం లేదు. నేను చక్కగానే నీకోసం ప్రార్థన చేస్తున్నాను. కార్యం చేసే దేవునిలో అసలు లోపం లేదు. దేవుడు కూడా కార్యం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మరి ఎన్ని నెలల నుంచి వస్తున్నావు? నువ్వెన్ని రోజుల నుంచి వస్తున్నావు? నీ మనసుకు అనిపిస్తుంది నాకేం జరగట్లేదేంటని. నీ మనసుకు అనిపిస్తుంది నాకెందుకో కార్యం జరగట్లేదు. నాకెందుకో అద్భుతం జరగడం లేదు అని నీకనిపిస్తుంది. ఏదో పైకొస్తున్నావు, వెళ్తున్నావు అంతే. అందరూ వస్తున్నారని నువ్వు వస్తున్నావు. అందరూ ఏదో సాక్ష్యం చెబుతున్నారు. నేను కూడా ఒక మంచి సాక్ష్యం చెప్దామని నువ్వు అనుకుంటున్నావు. కానీ చెప్పలేకపోతున్నావు. కానీ ఏదో ఒక మంచి సాక్ష్యం చెప్పాలనుకుని నువ్వు ఆశపడ్డావు. కానీ ఏ సాక్ష్యం చెప్పలేకపోతున్నావు. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను నువ్వు సాక్ష్య రూపంలో వెల్లడి చేయాలనుకుంటాకి అసలు కార్యాలే చేయలేదు నీ జీవితంలో. ఎందుకు కార్యాలు చేయలేదు అంటే, వేటాడతలేదా నువ్వు? అంటే వేటాడుతున్నావు. వేటాడట్లేదని ఎవరన్నారు? ప్రార్థన చేయట్లేదా నువ్వంటే, ప్రార్థన చేయట్లేదు ఎవరు ప్రార్థన చేయట్లేదని ఎవరన్నారు? ప్రార్థన చేస్తున్నావు. నేను రావట్లేదా గూగుల్ మీట్ కంటే? ఎందుకు రావట్లేదో వస్తున్నావు. నీ పేరు కనిపిస్తుంది ఇందులో. మరి ఎందుకు ఏం కలగట్లేదేంటి నాకు? నాకేంటి ఏం జరగట్లేదు అని అనుకుంటున్నావు. కానీ ఎన్ని సార్లు కొన్ని పాట్లు పడ్డావు. ఎన్ని సార్లు నిద్రపోయావు. ఊసిపోక పెడుతున్నావు అనుకుంటున్నావు ఈ ప్రార్థన. నీ జీవితంలో గొప్ప మార్పులొచ్చేస్తాయి. నీ పరిస్థితులు మారిపోతాయి. కార్యం చేసేవాడు దేవుడు. ప్రార్థన చేసేవాడిని నేను. కార్యం చేస్తాడు దేవుడు. నీ జీవితంలో ఇంతవరకు ఏ మార్పులైతే నువ్వు చూడలేదు, నా జీవితంలో ఆ సమస్యలు అలాగే ఉన్నాయి అని అంటావా? నువ్వు ఆలోచించుకో. ఇంకా ఏకంగా ఒక్కొక్కసారి పెందలకడ ప్రార్థనకు రావడమే మానేసాం. ఎందుకంటే నిద్రకి ఇచ్చిన ప్రాముఖ్యతని చురుకుగా ప్రార్థనకి ఇవ్వలేకపోయావు సమయం. అందుకే నీ జీవితంలో నువ్వేమీ పొందలేకపోయావు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది,
చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నాడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. తెలుగులో భాగ్యము అంటే సంపద, అదృష్టం, సుకృతం లేదా అనుకోకుండా కలిగే లాభం అని అర్థం. ఇది డబ్బు, ఆస్తులు వంటివి కలిగి ఉండడాన్ని, అలాగే అనుకోకుండా మంచి జరగడాన్ని సూచిస్తుంది. తెలుగులో భాగ్యం అనేటువంటి మాటకే ఇదే అర్థం. దేవుడికి స్తోత్రం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. నువ్వు చురుకుగా ఉంటే నీకు సంపదే. నువ్వు చురుకుగా ఉంటే బైబిల్ చెప్తుంది అదృష్టం. నువ్వు చురుకుగా ఉంటే బైబిల్ చెప్తుంది సుకృతం లేదా అనుకోకుండా కలిగే లాభం. ఈ భాగ్యము అనేటువంటి మాటలో దాగి ఉన్న మాటలో దాని అర్థాలు ఇవే. దేవుడికి స్తోత్రం. బైబిల్ భాగ్యం అనేటువంటి మాటలో దాగి ఉన్నటువంటి విషయాలు లోతుకెళ్ళి తవ్వితే నీ జీవితంలో నువ్వు సంపద కలిగి ఉంటావు. నువ్వు చురుకుగా ఉంటే నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు అదృష్టవంతుడు నువ్వు చురుకుగా ఉంటే. సుకృతం అంటూ ఆయన చెప్తున్నాడు. అనుకోకుండగా నీకు లాభం కలగొచ్చు. అనుకోకుండగా ఏదైనా ఆస్తి రావచ్చు. అనుకోకుండగా ఏదైనా డబ్బు రావచ్చు. ప్రియులరా, అనుకోకుండగా నువ్వు ఊహించని రీతిగా నీకు మంచి జరగవచ్చు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే నువ్వు చురుకుగా ఉన్నప్పుడు జరుగుతాయి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అది అన్నాడు. నీ జీవితంలో సంపద లేదు. నువ్వు దురదృష్టవంతుడివే గాని నువ్వు అదృష్టవంతురాలు కాదు. నువ్వు దురదృష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావు. అదృష్టమైన జీవితాన్ని జీవించట్లేదు. ధన్యుడు అన్న మాట బైబిల్లో వాడతాడు. ధన్యుడు అంటే అదృష్టవంతుడనే మాట కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. నీకు ఎందుకు సంపద లేదు? నువ్వెందుకు అదృష్టవంతురాలు అవ్వలేదు? నీకు అదృష్టం లేదు. నీకు దక్కలేదది. ఎవరికో దక్కేసింది, నీకు అదృష్టం లేదు అని అందరూ అన్నారు. నిజంగానే నీకు అదృష్టం లేదు. నీకు రావలసిన భాగం నీకు రావాలి కానీ రాలేదు. ఏం చేస్తావు? నీకు అదృష్టం లేదు. చేతి దాకా వచ్చింది కానీ నోటి దాకా కూడా వెళ్ళలేదు. కేవలం నీకు అదృష్టం లేదు. నీకు అదృష్టం లేదు అని ఎంతో మంది అన్నారు. అసలు నీకెందుకు అదృష్టం లేదు? నువ్వెందుకు అదృష్టవంతురాలు అవ్వలేదు? నువ్వెందుకు ఇంకా అదృష్టవంతుడు అవ్వలేదు అంటే నువ్వు చురుకుగా లేవు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నాడు. పగలకు పగలు, తెల్లవారుజామునకు తెల్లవారుజామున ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. పగలైతే శుక్రవారం, ఆదివారం తప్పితే పగలు మధ్యాహ్నం 3 గంటలకి గూగుల్ మీట్ ఉంటుంది. ఆదివారం, శుక్రవారం వస్తే 1:30కి గూగుల్ మీట్ ఉంటుంది. ఈరోజు ఆదివారం 1:30కి మరలా గూగుల్ మీట్ ఉంటుంది. కానీ నువ్వు చురుకుగా ఉంటున్నావా? లోపలికి రావటానికి బద్దకిస్తున్నావా? నువ్వెందుకు దీవించబడడం లేదు? నువ్వెందుకు ఆశీర్వదించబడడం లేదు అంటే ఒకవేళ కష్టంగా వచ్చినా కూడా నువ్వు సోమరతనంతోనే పనిచేస్తున్నావు. సోమరతనంతోనూ నిద్రమోహంతోనూ చేస్తున్నావు. ప్రియులరా, నేను మెకానిక్ షెడ్లో పని చేసేవాడిని. మా తాతయ్య వాళ్ళ దగ్గర పని చేసేవాడిని. నేను ఆ, సుత్తెతో చాలాసార్లు నా వేలి మీద కొట్టేసుకున్నాను. సుత్తెతో నా వేలి మీద కొట్టేసుకుంటే నా వేలంతా కూడా వాసిపోయేది. నా చెయ్యంతా వాసిపోయేది. దగ్గరికి ఇలా వేళ్ళు ముడచలేకపోయేవాడిని. ఎందుకంటే నేను చాలా బలంగా ఏదో తీసేటప్పుడు ఏదో తీసేటప్పుడు నేను మొత్తం మీద నేను చేతి మీద కొట్టేసుకున్నాను. ఆ బలమైన దెబ్బ దాని మీద పడవలసింది పోయి నా చేతి మీద వేసేసుకునేవాడిని. ఎందుకు అలా వేసేసుకునేవాడిని అంటే
నా బుర్ర అక్కడ లేదు పని చేస్తున్నాను కానీ. ఎందుకు అలా వేసేసుకునేవాడినంటే, చేస్తున్నాను గానీ బద్ధకంతో చేస్తున్నాను. నిద్రొచ్చేస్తుంది. ఏ పని చేసినా నువ్వు బద్ధకంతో చేస్తే నీకే నష్టం. నువ్వు చేయకపోయినా పర్వాలేదు కానీ, బద్ధకంతో చేస్తే మాత్రం చాలా నష్టమే ఉంది. నువ్వు చేయకపోయినా పర్వాలేదు. కానీ నీకు దెబ్బలు తగులుతాయి. నువ్వు బద్ధకంతో చేస్తే. నువ్వు బద్ధకంతో చేసినప్పుడు నువ్వు సంతృప్తి కలిగి ఉండలేవు. నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు ఆనందంగా ఉండలేవు. ఎందుకు ఉండలేవంటే, నువ్వు చురుకుగా ఉండనంత వరకు నీకు సాటిస్ఫాక్షన్ లేదు నీకు. నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వలేవు. నువ్వు సంతృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించలేవు. ఎందుకు అంటే, చురుకుదనాన్ని కోల్పోయావు. నీ చురుకుదనం చచ్చిపోవడానికి కారణం ఏంటి? నీ చురుకుదనం నీలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ప్రయాణాల కాడ మాత్రం ఎంత చురుకుదనమో, ఎక్కడ లేని ఓపికంతా వచ్చేస్తుంది నీకు. ఎన్ని ప్రయాణాలైనా చేసేస్తావు. ఎన్ని ప్రయాణాలైనా చేసేస్తావు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చాలు, ఎన్ని పనులైనా చక్కబెట్టేస్తావు. ఏ ఊరు ప్రయాణం లేకపోతే మాత్రం ఏడుపు కొట్టు మొఖం దానిలా పనిచేస్తావు. ఏడుపు కొట్టోళ్ళలాగా బయటికెళ్తావు. ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఆలోచించుకో. నువ్వు శరీర సంబంధమైన విషయంలో ఉన్న చురుకుదనం, బంగారాలు, ఆభరణాలు, వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఉన్న చురుకుదనం, నీకెందుకు లేదు చురుకుదనం? ప్రియులరా, ఎందుకు చురుకుదనం లేదసల? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు చురుకుదనంగా ఉండకపోవడాన్ని బట్టి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు కాదు కదా, మరికొన్ని నెలలు నువ్వు ఈ పెందలకడ ప్రార్థనలో పాల్గొన్నా నీకేం దక్కదు. నీకేం దొరకదు. ఎందుకు దొరకదంటే, శరీర సంబంధమైన సంపద పక్కన పెడితే, కనీసం ఆత్మ సంబంధమైన సంపద కూడా నీకు దొరకదు. శరీర సంబంధమైన విషయాలలో నువ్వు అదృష్టవంతురాలు కాకపోయినా, కనీసం ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా నువ్వు అదృష్టవంతురాలు కాకపోతున్నావు. నీకు దక్కదు. నువ్వెన్ని నెలలు రా, నీకు దక్కదు. నువ్వెన్ని రోజులు నువ్వు అటెండ్ అవ్వు, నీకు పనవ్వదు. ఎందుకు పనవ్వదు అంటే, నీకెందుకు పని జరగదంటే, నువ్వు చురుకుగా లేవు నువ్వు. నువ్వు చురుకుగా ఉన్నవాడివైతే, నువ్వు చురుకుగా ఉన్న దానివైతే, నువ్వు ఏ రోజు మిస్ అవ్వకుండా వస్తావు. నువ్వు ఏ రోజు మిస్ అవ్వకుండా వస్తావు. నువ్వు ఏ రోజు మిస్ అవ్వకుండా నువ్వు రావచ్చు. కానీ నువ్వెందుకు రాలేదు? నీకా టైంలో పనేంటి? నీకు తెల్లవారుజామున 3 గంటలకు పనేంటి? నీకు పనేముంది? ప్రయాణాల పనుందయ్యా! ప్రయాణాల పనుంది. ప్రయాణాల పనుందా? ప్రయాణాల పనుంటే ఉంది కాబట్టి చురుకుగా ప్రయాణం చేస్తున్నావు. ప్రయాణానికి సంబంధించిన చురుకుదనం ఉంది నీకు. ప్రయాణంలో ఏకీభవించలేవా? బ్లూటూత్ పెట్టుకున్నావు, బడ్స్ పెట్టుకున్నావు, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు. ప్రయాణంలో వినకూడదా? ప్రయాణంలో ప్రయాణంలో వింటే ఏమన్నా ప్రాబ్లమా? ప్రయాణంలో ఉంటే ఏమన్నా ఇబ్బందా? ప్రయాణంలో ఉన్నానంటున్నావు? ప్రియులరా, ఆలోచించుకోండి. బైబిల్ ప్రకారం నువ్వు చురుకుగా లేవు. బైబిల్ చెప్తుంది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుంది. ఒక రోజొచ్చి ఒక రోజు ఎగ్గొట్టేసే పరిస్థితి నీ దగ్గరుంది. నువ్వు కరెక్ట్‌గా నిలకడగా వచ్చి, నువ్వు దేవుడిని అడుగు. నేను నిలకడగా వస్తున్నాను. నేను ఖచ్చితంగా వస్తున్నాను. తెలుసో తెలియకో అప్పుల పాలైపోయాను. నా తప్పును ఒప్పుకున్నాను గదా! నాకెందుకు విడుదల లేదు అని నువ్వు చురుకుగా ఉండి, నిద్రపోకుండా ఉండి, నువ్వు ఈ పెందలకాడ ప్రార్థనలో నిలకడగా ఉండి అడుగు నువ్వు. ఆ దమ్ము, ధైర్యం నీకుందా? దేవుడిని అడగగలిగే దమ్ము, ధైర్యం నీకుందా? అంటే, ఓ రోజొచ్చి, ఓ రోజు ఎగ్గొట్టేసేదానికి నీకేం బలం ఉంటది నీకు? దేవుడిని అడగగలిగే దమ్ము నీకెక్కడిది? నువ్వు యాక్టివ్‌గా లేవు. నువ్వు చురుకుగా లేవు.
నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలకొచ్చేసరికి అసలు నీకు ఉత్సాహమే లేదు. నీ ఉత్సాహం లేదసల. ఈ ఉత్సాహం లేకపోవడాన్ని బట్టే గదా! ఇంత భయంకరమైన నష్టం జరుగుతుంది. నీకు ఆత్మ సంబంధమైన చురుకుదనం లేకపోవడాన్ని బట్టి నీ జీవితంలో ఆలస్యమైపోతుంది దేవుడి కార్యం అని పరిశుద్ధాత్ముడు ఈ పెందలగడ ప్రార్థనలో నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలస్యం చేయడం వలన ఆయన కార్యం కూడా ఆలస్యమైపోతుంది. నువ్వు చురుకుగా ఉండకపోవడాన్ని బట్టి నీ ఎడల దేవుని కార్యం కూడా చురుకుగా లేదు. నీ ఎడల జరగవలసిన ఆయన కార్యం కూడా చురుకుగా లేదసల. వేగముగా నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వేగము లేకపోవడాన్ని బట్టి దేవుడి కార్యం వేగముగా నీ జీవితంలో జరగట్లేదసల. కేవలం వేగముగా నీ జీవితంలో ఆయన కార్యం జరగకపోవడానికి కారణం నువ్వు ఆత్మ సంబంధమైన విషయములలో వేగముగా ఉండకపోవడమే కారణం అని రోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు చూసినా దరిద్రం, ఎంత భయంకరమైన దరిద్రం ఉంటుందంటే సంపద లేదు. దేవుడు నీకు సహాయం చేస్తున్నట్టుగా, ద్వారములు తెరుస్తున్నట్టుగా నీ జీవితంలో ఏ రకమైన పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నట్టు గమనించుకోలేకపోతున్నావు. అనుకూలంగా ఉండట్లేదసల. ఎందుకు ఉండట్లేదో బాగా గమనించుకుంటే ప్రార్థనలో ఉంటున్నానన్న మాటే తప్ప వేస్ట్. వేస్ట్ నిద్రమొహంతో ఇచ్చేసింది నీకే నష్టం. పెందలకడ ప్రార్థనలో నిద్రమొహంతో ఉండి నువ్వేకీభవించినంత మాత్రాన నీకేం దక్కదు. వేస్ట్. నీకు దక్కదసల. నీ పరిస్థితిని మార్చేస్తాడు దేవుడు. నువ్వు గట్టిగా అడగగలిగే దమ్ము కూడా నీకు రావాలంటే ఏ రోజు మానకుండా రా. ఏ రోజు మానకుండా రా. ఫోన్ చేయించుకోకుండా రా. 2:30కే రా. 2:30కే వచ్చెయి. లోపలికొచ్చెయి. కానీ నువ్వు యాక్టివ్‌గా లేవసల. ఈ యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఏంటి? అంటే చురుకుదనం లేకపోవడానికి కారణం ఏంటి? అంటే నీ మానసిక బాధ నిన్ను చురుకుగా ఉండనివ్వదు. మానసికంగా నీకేదైనా ఒక బాధ ఉంటే గనక అది నీ చురుకుదనాన్ని చంపేస్తది. నీకు శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే, నీ శరీరంలో ఏదైనా ఒక రోగం ఉంటే అది నిన్ను చురుకుగా ఉండనివ్వదు. నువ్వు చురుకుగా ఉండకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులు, నీ మీద మనుషులెల్లా చెడ్డ మాటలు పలకడం, నీవు షాక్ అయిపోయే మాటలు, వార్తలు నువ్వు వింటున్నప్పుడు నీకున్న చురుకుదనాన్ని కోల్పోతావు. నీ స్పీడ్‌ని కోల్పోతావు. నువ్వు స్పీడ్‌గా ఉండవలసిన నీ మాటల్లో గాని, నీ ప్రవర్తనలో గాని, నీ నడవడికలో గాని, నీవు ఎంతో స్పీడ్‌గా ఉండే మనిషివే. కానీ ఆ స్పీడ్ అంతా కోల్పోయావు. శరీర సంబంధంగానే స్పీడ్ లేదు అంటే, ఇంక ఆత్మ సంబంధంగా నువ్వు అస్సల చురుకుగా ఉండలేవు. శరీర సంబంధమైన చురుకు చచ్చిపోయింది అంటే, ఇంక ఆత్మ సంబంధమైన చురుకు కూడా చాలా మట్టుకి చచ్చిపోతది. ఎందుకంటే, ఈ భూ సంబంధమైన, ఈ ఆత్మ సంబంధంగా ఎదగనివ్వకుండా, ఈ భూ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు విననివ్వకుండా, ఈ భూ సంబంధమైనటువంటి సమస్యలు ఆత్మ సంబంధంగా నిన్ను ఎదగకుండా నిన్నయి అడ్డుకుంటాయి కాబట్టి, నీ చురుకుదనాన్ని మృంగేసేవవే. నీ చురుకుతనాన్ని చంపేసేవవే. ప్రియులారా, నీ కొడుకుకో, నీ కూతురుకో ఏదైనా ఒక పని జెప్పి, ఇక్కడున్నట్టు రావాలి నువ్వు. త్వరగా రావాలి. ఇక్కడున్నట్టు రావాలి నువ్వు అని అంటావు. వాళ్ళు గనక త్వరగా రాకపోతే, ఆలస్యంగా వచ్చావే, త్వరగా రమ్మని జెప్పాను గదా! అని అంటావు. ప్రియులారా, ఇక్కడున్నట్టు రావాలి, నువ్వు త్వరగా రావాలి అంటే దానర్థం చురుకుగా ఉండు. నువ్వు చురుకుగా ఉండి, వెళ్ళి చురుకుగా తిరిగిరా త్వరగా అని అంటావు. ఈరోజు
మన గూగుల్ మీట్‌లో అందరూ చురుకుగా లేరు. అందరికీ చురుకుదనం లేదసల. ప్రార్థన నేను చేస్తాననేసరికి చేసేస్తున్నారు. మ్యూట్‌లోంచి బయటకొచ్చేటప్పుడు నేను ప్రార్థన చేస్తానని అనక్కర్లొద్దు. ఏదైనా అంశం విన్న తర్వాత నువ్వు మ్యూట్‌లోంచి బయటకొచ్చి చేసేయడమే ప్రార్థన. నేను చేస్తానని అనక్కర్లొద్దు. ఎవరైనా పాట పాడండి అన్నప్పుడు, నేను పాడతాను పాట అనక్కర్లేదు. మ్యూట్‌లోంచి బయటకొచ్చి పాట ఎత్తేసుకోవడమే. నేను పాడతాను పాట అనేటప్పటికి ఆళ్ళెత్తేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది గొడవ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నవాడు గొడవలాగా ఉంటుంది. కొంతమంది గొడవ ఆడికి అంతే. చురుకుదనం లేదు ఆడికి. 38 సంవత్సరాల నుంచి ఎంత భయంకరమైనటువంటి దారిద్ర్యంతో ఉన్నాడో చూడండి ఆడు. కోనేటి దగ్గరే పడున్నాడు. వాడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు చెప్పే సమాధానం యేసయ్య అన్నాడు, "స్వస్థపడగోరుచున్నావా?" అని అడిగాడు. యోహాను సువార్త 5 అధ్యాయం 6 వచనాన్ని చదవండి. యోహాను సువార్త 5, 6 యేసు చదవండి. యేసు ఆ! హ్మ్. అక్- యేసు వాడు పడి వాడు పడియుండుట చూచి వాడప్పటికి హ్మ్. బహుకాలము నుండి ఆ స్థితిలో హ్మ్. నున్నాడని ఎరిగి హ్మ్. స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా హ్మ్. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను హ్మ్. వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. నన్నెవడో దించేవాడు లేడు. ఎవడు దించుతాడు? నన్నెవడైనా దించుతాడేమో అని చూస్తున్నాను. ఎవడు దించడు? నన్ను పేరు పెట్టి పిలుస్తారేమో అని చూస్తున్నాను పాట పాడతానికి. నిన్నెవరు పిలవరు. నన్ను ప్రార్థన చేయమని చెప్పేటప్పుడు నా పేరు పెట్టి పిలిచి నాకు ప్రార్థన ఇస్తారేమో అనుకున్నాను అని అనుకుంటావు. ఇంక అలాగే ఉండిపోతావు గూగుల్ మీట్‌లో. ఆడు కోనేటికాడ ఉండిపోతాడు. నువ్వు ఇందులో ఉండిపోతావు అంతే. వాడక్కడ ఉండిపోయాడు. నువ్వు ఇందులో ఉండిపోతావు అంతే. ఎవ్వరు పిలవరు. ఎవరు పిలవరు. పేరు పెట్టి పిలవడం అనేది జరగదింక. దేవుడి స్తోత్రం. ఎప్పుడో ఒక్కొక్క సమయంలో పిలుస్తాం. పేరు పెట్టి పిలుస్తారు. నా ఊరు పెట్టి పిలుస్తారు. నన్ను బట్టి పిలుస్తారు అని అనుకుంటున్నావేమో. పిలవరు. వాడంటున్నాడు, ఎవడన్నా దించుతాడేమో అని చూస్తే ఎవడు దించుతాడు? ఎవడి గొడవలు ఆడికే ఉన్నాయి. ఎవడి బాధలు ఆడికే ఉన్నాయి. ఎవడి మట్టుకు ఆడు దిగితే కష్టం. ఈడ్నెవడు దించుతాడు? మాట్లాడే తీరు కూడా బాగోలేదు వీడిది. మాట్లాడే పద్ధతే బాగోలేదసలని. ఎవడు దించుతాడండి? స్వస్థపడాలని ఉందా నీకని అన్నాడు. యేసయ్యకి కూడా అనుమానం వచ్చేసింది ఈడికి. అసలు స్వస్థత పడాలని ఉందా లేదా ఈడు? కదులు లేదు, మెదులు లేదు ఈడికి. అసలు కదలడం లేదు ఈడు అసలని. అసలు కదలడం లేదండి ఈడు. నోరు తెరిచి మాట్లాడడమే కష్టమైపోతుంది ఈడికి. అస్సల యాక్టివ్‌తనం లేదు ఈడికి. అస్సల చురుకుతనం లేదు ఈడికి. అందుకే అలా పడున్నాడు ఈడు. ఈడి స్వస్థత ఆలస్యమైపోయింది ఈడికి. అద్భుతం ఆలస్యమైపోవడానికి కారణం యాక్టివ్‌గా లేడీడు. వేగంగా లేడీడు. చురుకుగా లేడు. స్వస్థపడగోరుచున్నావా? నీకసలు స్వస్థత పడాలనుందా? అని అడిగాడాయన. ఎంతో కష్టంగా వచ్చింది ఆ మాట ఆయనని. అయ్యా! అంటూ మొదలెట్టాడంతే స్టోరీ. అయ్యా! అంటూ మొదలెట్టి ఇంకెంత స్టోరీ చెప్పాడో గాని ప్రియులారా, పెద్ద స్టోరీయే చెప్తాడు. ఇలాంటి కుంటోళ్ళతోనూ, నడవలేనోళ్ళకి పెద్ద స్టోరీలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి బాధలతోనూ, కష్టాలతో ఉన్నవాళ్ళకి ఒక గంట నేను చెప్పుకుంటా ఒక గంటలో అవ్వదంటారీళ్ళు. షార్ట్‌కట్‌లో చెప్పరీళ్ళు. దేవుడికి స్తోత్రం. షార్ట్‌కట్‌లో చెప్పరీళ్ళు. ఈళ్ళకి 2, 3 గంటలివ్వాలి టైము. 2, 3 గంటలిస్తే వీళ్ళు చెప్తారు. దేవుడికి స్తోత్రం. ఎంతో కష్టంగా వస్తుంది ఆ మాట. అయ్యా! అంటూ మొదలెట్టాడు. అయ్యా! అంటూ మొదలెట్టాడు. అలాగే మొదలెట్టాడా? మళ్ళీ చదువన్నా? ఆ రోగి, ఆ! అయ్యా, ఆ! నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ! నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక ఆ! నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. మరాడు చురుకుగా ఉన్నాడు దిగిపోతాడు. నీకు చురుకు లేదు మరి. నువ్వెలా దిగుతావు?
కొన్నిట్లోగా ఇంకొకడు దిగిపోతున్నాడంటే ఆడు చురుకుగా ఉన్నాడు కాబట్టి దిగిపోతున్నాడు. అయ్యా! ఇంకొకడు దిగిపోతున్నాడు నేను దిగుదాం అనేసరికి ఏం మాట్లాడుతున్నాడు అసల? ఏం మాట్లాడుతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ గూగుల్ మీట్‌లో ఒక్కొక్కళ్ళ మొఖం మాడిపోతుంటది. ఒక్కొక్కళ్ళ మొఖం అసలు చూడలేకపోతున్నాం. ప్రార్థన చేద్దాం అనేసరికి ప్రార్థన చేసేస్తున్నారు ఏముందని. లెఫ్ట్ అయిపోవడాలో, బయటికెళ్ళిపోవడాలో, గ్రూప్‌లోంచి బయటికెళ్ళిపోవడాలో. ఆ! మరలా నువ్వెందుకు లెఫ్ట్ అయిపోయావు నీకు ఫోను చేయడాలు. మాకంత ఏం పట్టింది? మాకంత అవసరం ఏంటి? సరైన కారణం లేకుండా చేయకుండా బయటికెళ్ళిపోవడం ఏంటి? ఒక పద్ధతుంది. మానేయాలనుకుంటే ఒక పద్ధతుంది. నేను ఈ కారణం చేత మానేస్తున్నాను అంటున్నావు గదా! ఒకరి కింద పని చేసేటప్పుడు, "అమ్మ నువ్వెందుకు రావట్లేదంటే," నేను ఇంకొక 10 రోజులొస్తానండి, లేకపోతే 20 రోజులొస్తాను. ఆ తర్వాత నేను ఈ కారణం చేత మానేస్తున్నాను అని ఒకళ్ళ కింద పని చేసేటప్పుడు నేను మానేస్తున్నానని చెప్పే గదా! మానేస్తున్నావు. కొన్ని సార్లు చెప్పకుండా మానేస్తే గనక నీకున్న విలువను నువ్వు పోగొట్టుకున్నట్టే. నీకున్న విలువను పోగొట్టుకున్నట్టే. మరలా నువ్వక్కడ పని జేయడానికి వెళ్ళలేవు. నువ్వు చేయకుండా మానేస్తే గనక నువ్వు ఇందులోకి లోపలికి కూడా నువ్వు రాలేవు. ఒక పద్ధతుంది. ఒక విధానం ఉంది. చెప్పి మానేయాలి. ఏదో మనసులో పెట్టేసుకొని నిన్నెవరు పిలుస్తారు మాటికిని? నిన్నెవరు పిలుస్తారు చెప్పు? ఒక్కోసారంటే పిలుస్తాం. అన్ని సార్లు నిన్నెవరు పిలుస్తారు జెప్పు? ఎంతమందినని సరిపెట్టుకుంటూ రావాలి? ఎంతమందినని సరిపెట్టుకుంటూ రావాలంటే చాలా మటికి కవర్ చేస్తున్నాం. అందరిని దృష్టిస్తున్నాం. అందరితో మాట్లాడుతున్నాను. కొంతమందికి కోపమొచ్చేస్తుంది. నన్ను పిలవలేదు. దీనికి అవకాశం ఇవ్వలేదు. దానికి అవకాశం ఇవ్వలేదు. ఆరాధనకి పిలవలేదు. కోపమొచ్చేస్తుంది కొంతమందికి. నన్ను కూడా అర్థం చేసుకోవాలి గదా! ఒకరా? ఇద్దరా? ఒకరా? ఇద్దరా చెప్పండి? ఇంకా పెరుగుతారు. మరి ఎంత టైం పడతది? ఒక్కొక్కరి కోసం ప్రార్థన జేయాలంటే ఎంత టైం పడతది? నా కోసం మీరు క్లియర్‌గా, స్పష్టంగా ప్రతీదీ తీసి నా కోసం ప్రార్థన చేయలేదన్నారు మొన్నొకరు. అర్థం చేసుకోవాలి గదా! నన్నైనా. నీ వస్తువుల కోసం, నీ వాహనాల కోసం, వస్త్రాల కోసం ప్రతీదీ చేయాలంటే ఓ రోజు పిలుచుకో నన్ను నీ ఇంటికి. ఒక రోజు నన్ను నీ ఇంటికి పిలుచుకో. వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రతి అంశం చేత్తాను. నీ ఇల్లు, వాకిలి కోసం చేత్తాను. ఎంతమందిలో చెయ్యాలి ప్రతీదీ? ప్రతి పాయింట్ ఎత్తిపెట్టి చేయాలంటే? మరున్నవాళ్ళ కోసం చేత్తే మరి 2 రోజులు పడతది మరి. ప్రార్థన మరుంటారా? అర్థం చేసుకోవాలి. ఏదో కొంచెం లోతుకంటే ఎళ్లి చెయ్యకపోయినా, నీ గురించి చేయవలసిన విధంగా 4 పదాలు వాడైనా చేస్తున్నాం గదా! 4 ముక్కలు. సంతోషించాలి. ఒక్కరితోనా? ఇద్దరితోనా చెప్పండి? ఎంతమందిని చూసుకుంటూ రావాలి నేను? ఎవరొస్తున్నారో జూసుకోవాలి. ఎవరెళ్ళిపోతున్నారో జూసుకోవాలి. ఎవరి మొఖాలు ఎలాగుంటున్నాయో జూసుకోవాలి. ఎవరి మాట ఎలాగుంటుందో జూసుకోవాలి. ఎవరెలా మాట్లాడుతున్నారో జూసుకోవాలి. గ్రూప్‌లో ఎవరి నంబర్స్ తీసుకొని ఎవరు కాల్స్ చేసుకుంటున్నారో జూసుకోవాలి. ఎవరు మెసేజ్‌లు పెట్టుకుంటున్నారో జూసుకోవాలి. మాట్లాడుకున్నాను చెప్పి బానే ఉంటది. గొడవొచ్చిన తర్వాత మరలా నాకు జెప్తారు తర్వాత. ఇలాగే జరుగుతున్నాయి. ఈ నడిపించే వాళ్ళకి కూడా కాల్స్ చేసేస్తున్నారు కొందరు. ఈ నడిపించే వాళ్ళకి కాల్స్ చేయడం. హ్మ్. మీరు చాలా బాగా నడిపిస్తారంటాం. స్త్రీలకేటి, పురుషులకేటి ఒక్కొక్కరు కాల్స్ చేస్తున్నారు. నీకు వాళ్ళకి కాల్స్ చేయవలసిన పనేంటి? నీకంత పనేంటి? మాట్లాడుకున్నట్టుండదు. మీరు ఆత్మీయంగా నడిపిస్తున్నారన్నట్టుండదు. అది ఇంకొక విధానానికి దారి తీస్తది. అది ఇంకొక విధానానికి ఎలా దారి తీస్తదంటే గొడవలకి దారి తీసేస్తది ఎక్కువది. గొడవలకి దారి తీసేస్తది. ఎంత చూసుకోవాలి? పెందలకడ ప్రార్థన ఆహ్, గ్ గ్రూప్ 2 అని, పెందలకడ ప్రార్థన గ్రూప్ 2 అంటూ, పెందలకడ ప్రార్థన గ్రూప్ 2 పెట్టాం. గ్రూప్ 1లో నమ్మకస్తులైనటువంటి వారిని మాత్రమే పెట్టగలుగుతున్నాం. గ్రూప్ 2లో కొత్త వాళ్ళు ఎవరు ఎలాంటి తత్వంతో ఉంటారనేది అందులో తక్కువ మందే ఉంటారు గాబట్టి, గ్రూప్ 2లో కొత్త వాళ్ళని యాడ్ చేస్తున్నాం.
మన నమ్మకస్తులైనటువంటి వారి ద్వారా ఎవరైనా తీసుకొస్తే గ్రూప్ 1లో జాయిన్ చేస్తున్నాం. భార్గవి అక్క తీసుకొచ్చింది శిరీష అనేటువంటి ఆమెని. ఆమె భార్గవి అక్క మీద మనకు నమ్మకం కాబట్టి మంచి వ్యక్తులనే తీసుకొత్తారని గ్రూప్ 1లో మనం యాడ్ చేసాం. ఎన్నని చూసుకోవాలి చెప్పండి? నంబర్స్ తీసుకొని కాల్ చేయడాలు, హ్మ్. సొంత పెత్తనాలో మాట్లాడ్డాలు. నడిపించమని చెప్పింది నేను. నడిపించమని చెప్పింది నేను. నడిపించడానికి నియమించింది నేను. ఏదైనా మాట్లాడే అవసరం ఉంటే నన్నడిగి మాట్లాడాలి. నన్నడిగి మాట్లాడాలి. మొన్న ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ చెప్పాడు. "ఈ గ్రూపు పెద్ద గొడవలయిపోతున్నాయి బ్రదరు తీసేసానన్నాడు." "గ్రూప్ గొడవయిపోతవేటి?" అని అడిగాను. "గ్రూపులు గొడవయిపోతున్నాయి బ్రదరు ఐమోలో పెట్టుకుంటున్నాం మేము" అన్నాడు. ఐమోలో ఎంతమందినని ఎట్టుకుంటాం? అదేంటంటే గ్రూపు పెట్టడం మానేసాం. పర్సనల్‌గానే పెడుతున్నాం. ఎవరికాళ్ళకి లింకు. ఆళ్ళ నంబర్స్, ఈళ్ళ నంబర్స్ తీసుకొని మెసేజ్‌లెట్టుకుంటున్నారు. మగోళ్ళకి ఆడోళ్ళు, ఆడోళ్ళకి మగోళ్ళును. ఇలా ఉంటుంది. అందుకు చాలా ఇబ్బందయిపోయింది. మన పోలీస్ స్టేషన్‌ల దాకా కూడా ఎళ్ళిపోయింది గొడవ. కేసుల దాకా కూడా ఎళ్ళిపోయింది గొడవన్నాడు. "మీరు ఇలా పెడుతున్నారు మరి మీకు ఇబ్బందులు లేవా?" అన్నాడు. "ఎందుకు ఇబ్బందులు లేవు? ఉంటాయి ఇబ్బందులు. మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోవాలి. ఎలాంటి ఇబ్బందులైనా మనం దానికి తట్టుకునే కెపాసిటీ మనకుంటే దాన్ని ఆహ్, నడిపించే విధానం గనక మన దగ్గరుంటే కొంచెం ధైర్యం చేసి గ్రూప్ ఏర్పాటు చేయాలి. నేనైతే ఐమోలో గట్ట పెట్టను నేను. ఇలా గ్రూప్ పెట్టాను. ఇందులో ఇంకొకటేంటంటే పాస్టర్స్ కూడా ఉంటారు. పాస్టర్స్ ఎత్తుకుపోతారేమో అన్న భయం గూడా నాకు లేదు. ఎవరెత్తుకుపోతారో, ఇది జేత్తారన్న దానికి కూడా భయపడను. పాస్టర్స్‌ని, విశ్వాసుల్ని అందరిని కలిపేసే నేను గ్రూప్‌లో యాడ్ చేత్తాను. పాస్టర్స్‌ది వేరుగా ఉంటది. విశ్వాసులది వేరుగా ఉంటదంటాకి ఏది ఉండదు. ఒక దైవజనుల ఆత్మీయ సహవాసంలో మాత్రమే సేవకులదుంటది. కానీ పెందలకడ ప్రార్థనలో కూడా ఉంటారు వాళ్ళు కూడా. ఆ గ్రూప్‌లోనే ఉంటారు సేవకులైతే. నాకైతే ఏ భయం లేదు. ఎవరో తీసుకుపోతారన్న భయం లేదు. నాకిచ్చింది దేవుడు ఎప్పుడు అది ఎక్కడికి పోదు. అది ఎవడో తీసేయలేడు. ఎవరు తీసేద్దామన్నా, ఎవరు పాడు చేద్దామన్నా అది వాళ్ళకే నష్టం. తర్వాత నేనైతే ఇలా గ్రూప్‌లోనే పెడుతున్నాను. ఇలా గ్రూప్ అయితే క్రియేట్ చేసాం అని జెప్పేసి నేనన్నాను. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? గ్రూప్ పెట్టడం వలన వాట్సాప్ గ్రూప్ పెట్టడం వలన ఇబ్బందులవుతున్నాయని గ్రూపులు కూడా పెట్టడం లేదు. గ్రూప్ మానేశారు పెట్టడాలు చాలా మంది మానేశారు. ప్రియులారా! ఎంత నమ్మితే మిమ్మల్ని అందరిని కలిపాను. ఎంత నమ్మితే మిమ్మల్ని అందరిని కలిపాను. నన్ను మోసం చేయొచ్చా? నాకు తెలియకుండా ఇంకొకళ్ళకి ఫోన్‌లు చేసి మాట్లాడొచ్చా? ఏదైనా ఉంటే అంత అవసరం ఏముంది? ఇందులో మాట్లాడుకుంటున్నాం. ఇందులో కనుక్కుంటున్నాం. అలా చేయకూడదు కదా! రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతాయి. దేవుడికి స్తోత్రం. అదైతే కరెక్ట్ కాదు కదా! నువ్వేంటో నాకు తెలీదు. నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదు. నీ మొహం కూడా నేను చూడలేదు. మీలో చాలామంది నా మొఖమును చూడలేదు. మీలో చాలామంది మొఖం అసలు నేను చూడలేదు. నువ్వెవరివో తెలియకపోయినా ఏదో ప్రార్థన చేస్తున్నావని నిన్ను నమ్మాను. నువ్వు ఆరాధన చేసే మనిషివని నిన్ను నమ్మాను. నిన్ను నమ్మిన తర్వాత నువ్వు నన్ను మోసం చేయకూడదు కదా! నేర్చుకున్నంత సేపు నేర్చుకొని, నువ్వు జాయిన్ చేసిన వాళ్ళే లెఫ్ట్ అయిపోయేలాగా బయటికి లాక్కొని పోతావా? నువ్వు బయటికి లాక్కెళ్ళిపోతే నాకేం ప్రాబ్లమ్ కాదు గానీ, అది నీకు క్రమం కాదని చెప్తున్నాను. దేనికి రాజీ పడట్లేదు. నేను దేనికి భయపడట్లేదు. ప్రియులారా! దేనికి భయపడట్లేదు. నేను మొన్న గూడా చెప్పాను. నేను ఈ పెందలకాడ ప్రార్థన ఆన్‌లైన్ పరిచర్య కాదనుకుంటే, నేను ఎంతో సేపు ప్రార్థన చేసుకోవచ్చు గదిలో. కానీ మీ మీద దృష్టి పెట్టాను. ఆదివారాలు కూడా గూగుల్ మీట్ పెట్టాను. ఆదివారాలు గూగుల్ మీట్ ఎవరు పెట్టరు. శుక్రవారం గూగుల్ మీట్ పెట్టాను. ఆదివారం పెట్టాను. ప్రతిరోజు ఉంటుంది. ఎక్కువగా దృష్టి మీ మీదే ఉంటుంది. మిమ్మల్ని నేను అంత నమ్మాను. నేను మిమ్మల్ని అంత నమ్మినప్పుడు మీరు ఆలోచించాలి. నా కోసం ఎంత పట్టించుకుంటున్నాడో అని. నా కోసం ఎంత ఆలోచిస్తున్నాడో ఈయనని. దేవుడికి స్తోత్రం.
నన్ను పిలవలేదు పేరు పెట్టని అనుకోకూడదు. నిన్నెందుకు పిలవను? నువ్వు నా దృష్టిలో లేవా? గ్రూప్‌లో ఉన్నావంటే నా దృష్టిలో ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం. చాలా మందితో మాట్లాడవలసుంది. గ్రూప్‌లో నంబర్స్ తీసుకొని నేను ఒక్కొక్కరితో మాట్లాడవలసుంది. అసలాళ్ళు ఎందుకు రావట్లేదు ఏంటి? ఖాళీ లేక నేను మాట్లాడలేకపోతున్నాను. ఖచ్చితంగా మాట్లాడితే ఒక 10 మందితో మాట్లాడితే ఇద్దరన్నా వస్తారేమో అన్నది ఆశ. కొంతమంది రావడం లేదు. నేను లేపకపోతే ఎవరు లేపుతారింక వాళ్ళని? నేను నడిపించకపోతే ఇంకెవరు నడిపిస్తారు? ఈ పరిచర్య విషయంలో దేవుడు దర్శనాన్ని బట్టి చేస్తున్నాం కాబట్టి, నేను నడిపించకపోతే ఎలాగా? ఆళ్ళేమైపోతారో అని ఓ పక్కన ఎప్పుడైనా తీరుబడి చేసుకొని, ఖాళీ చేసుకొని, కొంచెం ఫోన్స్ చేసి, చక్కగా మాట్లాడాలి వాళ్ళతో. వాళ్ళలా నిద్ర మంచాల మీద ఉండకూడదు అని నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇక కొంతమందితో ఏం చెప్తున్నామంటే చూసి, చూసి వచ్చే ఉద్దేశమా? రానుద్దేశమా? గ్రూప్ నుంచయితే రిమూవ్ చేసేస్తున్నాం. వచ్చే ఉద్దేశమా? రాను ఉద్దేశమా? ఫోను జేస్తే రెస్పాండ్ అవ్వరు. ఫోను జేస్తే ఫోను చేయరు. తిరిగి మళ్ళా మిస్డ్ కాల్ చూసన్నా చేయరు. ఫోను చేస్తుంటే తీయరు. అసలు వచ్చే ఉద్దేశమా? రానుద్దేశమా? అసలు ఏంటి? అని అడుగుతూ ఇంకొక్కొక్కరిని రాలేనోళ్ళని తీసేద్దామని కూడా అనుకుంటున్నాను గ్రూప్‌లోంచి. ఎందుకంటే ఆళ్ళు రారు గానీ అది మనకెంతో ప్రమాదమేమో. అది కూడా ఆలోచించి తీసేద్దాంలే. ఇంకా వచ్చే ఉద్దేశం లేదు బ్రదర్ అని ఏమన్నా అన్నా రాలేకపోతున్నానన్నా మరిక వేస్ట్ గదా! బ్రదర్ మీరు నన్ను గ్రూప్‌లో ఉంచండి. నేను ఒక రోజంటే, 2 రోజులంటే రాలేకపోతున్నాను గానీ, అయ్యో! మీరు నన్ను గ్రూప్‌లో ఉంచండి. నేను ఏదో ఒక టైంలో నేను అటెండ్ అవుతానని అన్నవాళ్ళనన్నా ఉంచుతాం తప్ప, ఇంక రాలేకపోతున్నామంటే ఇంక ప్రయోజనం ఏముంది లోపలుంటే? రీలరా ఎన్నో చూసుకుంటూ రావాలి. నా పరిధిలో నువ్వుండి ఆలోచించు. నా పరిధిలో ఉండి నువ్వు చూడు. ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుస్తది. ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుస్తది. చాలా కష్టపడవలసుంటది. ఆన్‌లైన్ పరిచర్య అంటే చాలా కష్టపడాల్సుంటది. చిన్న విషయం కాదిది. బయటికి ఎక్కడ తిరిగినా దృష్టి మాత్రం దీని మీదుండాలి. ప్రయాణంలో ఉంటున్న దృష్టి దీని మీదుండాలి. అసలు ఈళ్ళు ఎంతమందొస్తారో ఏటో గ్రూప్‌లో గూగుల్ మీట్‌లోకి ఎళ్ళకూడదసలని. అంటూ వేరే మెయిల్ ఐడీతో పక్క నుంచి నేను వింటానే ఉన్నాను. అంత నా సత్యదేవుని మహిమ మినిస్ట్రీ అనే పేరు మీకు కనిపించకపోవచ్చు కానీ, అంతా వింటున్నాను నేను రాత్రి. ప్రియులారా ఒక్కరికి కూడా ఫోను చేయలేదు. సుమారుగా 46 మంది, 45 మంది వాకిన్ టైమ్‌కొచ్చినా, అలా వచ్చినా, ఇలా వచ్చినా ఎంత లేదన్నా 45 మందొచ్చారు. 45 మంది దాకా వచ్చారు. ఫోను చేయకుండా 45 మంది ఒక్కసారిగా వచ్చారంటే ఒక్కసారిగా రాలేదు. గంటకొకళ్ళొచ్చారు, అరగంటకొకళ్ళొచ్చారు, ముప్పావుగంటకొకళ్ళొచ్చారు. ఎవ్వరికీ ఫోను చేయలేదు. అసలు చేయనసలు ఎంతమందొస్తారో చూద్దాం అని అనుకున్నానంతే. ప్రైజ్ ద లార్డ్. నేను, నేను ముందుగానే చెప్పాను. కొన్ని రోజుల నుంచి చెప్పాను. ఏ రోజు గూగుల్ మీట్‌లోకి నేను రానో, నా వాయిస్ వినపడదు, నా మాట వినపడదు. మెయిల్ ఐడీ కూడా కనపడకపోవచ్చు. ఒకవేళ కనపడినా 4, 5 మెయిల్ ఐడీలు ఇచ్చాను. నలుగురికి, ఐదుగురికి ఇచ్చాను నేను. అందులో వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వచ్చు. సత్యదేవుని మహిమ మినిస్ట్రీ అని కనపడినంత మాత్రాన మెయిల్ ఐడీ ఇక్కడ పేరు నేనే అని కూడా మీరు అనుకోక్కర్లొద్దు. నలుగురు, ఐదుగురికి ఇచ్చాను. ప్రియులారా, నేను ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానంటే, మీరు నడిపించేసుకోవాలి. నేనే వస్తానని చూసుకోకూడదు. చక్కగా నడిపించే ఏలియా అన్నున్నాడు, అమృత్ అన్నున్నాడు, ఆ! మరి ప్రసాద్ అన్నున్నాడు. అందరూ చక్కగా నడిపిస్తారు. నేనెప్పుడైనా రాలేదు అంటే, మీరు టెన్షన్ పడక్కర్లొద్దు. ఏమి ఇది చేయక్కర్లొద్దు. వర్తమానం పలానా వాళ్ళకని చెప్పక్కర్లొద్దు. మీలో మీరే ఒకరు నడిపిస్తే ఇంకొకళ్ళు వర్తమానం చెప్పండని పంచుకోండి. మీరే క్లోజ్ చేసుకోండి. ముగించుకోండి. అలాగని నేను వింటలేదనుకుంటారు మీరు. నేను వింటానండోయ్! వింటాను గాని మాట్లాడను. ఏం చేత్తన్నారో ఈళ్ళని చూత్తాను లోపల.
ఖచ్చితంగా చూస్తాను నేను. ఎందుకంటే నా కన్నులు మీ మీద ఉన్నాయి. నా కన్నులు మీ మీద ఉన్నాయి. నా కన్నులు మీ మీద ఉన్నాయంటే దేవుడు కన్నులు మీ మీద ఉన్నట్టే. నేను మిమ్మల్ని చూస్తున్నానంటే ఇక దేవుడు మిమ్మల్ని చూస్తున్నట్టే. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆలోచించుకుని ఈరోజు యాక్టివ్‌గా ఉండు. కొన్నిట్లోకి దిగట్లేదు. దిగట్లేదు. ఎవరు దించరు నిన్ను. నిన్నన్ని సార్లు ఎవరు ప్రోత్సహించరు. ఎవరు నిన్ను బ్రతిమలాడరు. ఎప్పుడు పిలిస్తేరా ఎప్పుడైనా పిలుస్తారేమో ఒకళ్ళు అనుకోకుండా పేరు పెట్టి పిలుస్తారేమో వెంటనే రెడీగా ఉండాలి. 3 సార్లు, 4 సార్లు పిలిపించుకోకూడదు. నువ్వు చురుకుగా ఉండాలి నువ్వు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అది. దేవుడికి స్తోత్రం. భారముగా మాట్లాడకూడదు. తేలికగా మాట్లాడాలి. కష్టంగా మాట్లాడకూడదు. ఇష్టంగా మాట్లాడాలి. ఇబ్బంది పడకూడదు. మాట్లాడడానికి ఆలస్యం చేయకూడదు. సమాధానం చెప్పడానికి ఆలస్యం చేయకూడదు. చురుకుగా సమాధానం చెప్పాలి. చురుకుగా తిరగాలి. శరీర సంబంధంగా కాదు నీ చురుకు. నీకు చురుకు లేకపోవడాన్ని బట్టి నేను చాలా మంది అసహించుకుంటారు. నేను చాలా మంది అసహించుకుంటారు. ప్రియులారా, నేను నిన్న టిఫిన్ కట్టించుకోవడానికి ఒక హోటల్‌కెళ్తే, వాడు టిఫిన్ కట్టేవాడికి అసలు చురుకుదనం లేదండి బాబు ఆడికి. అసలు చురుకు లేదాడికి. ఆ పేపర్ తీయడానికి నిమిషాలు పడుతుంది. దాని పైన చట్నీ వేసి ఆ కవర్ తీయడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. పొట్లం కట్టేటప్పటికి నిమిషాలు పడుతుంది. ఆడిలా మెళ్ళ తిప్పేటప్పటికి నిమిషాలు పడుతుంది. అసలు చురుకుదనం లేదాడికి. చురుకుదనం లేకపోతే ప్రియులరా, చురుకుదనం లేకపోతే ఇలాగే చెప్పుకుంటారు. చురుకుదనం ఉండదు ఈవిడికి, చురుకుదనం ఉండదు ఈయనకి. ఇలాగే చెప్పుకుంటారు. చురుకుదనం లేకపోతే ఎంత అవమానమో. ఏ పని చెప్తున్నా అసలు చురుగ్గా చేయరండి ఆళ్ళు. ఆయనకి చెప్పడం అనవసరం అనేస్తారంతే. చురుగ్గా ఉండాలన్నమాట. ఎవరైతే చురుకుగా ఉంటారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. చురుకుగా ఉండాలని బైబిలు ఖచ్చితంగా చెప్తుంది. దేవుడికి స్తోత్రం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 19వ వచనం చదవండి. నిర్గమ మొదటి అధ్యాయం 19. ఐగుప్తు రాజు ఆ! ఆ మంత్రసాల పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతికించనిత్తిరి? మరలా ఈ పని చదువు, వాయిస్ బ్రేక్ అయింది. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి ఆ! మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఆ! ఎలా చేసిరి అని అడిగాను. ఆ! అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు ఆ! చురుకైన వారు. మంత్రసాని ఆ! వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. చాలు. కనేటప్పుడు కూడా చురుకుగా కనేస్తున్నారు. కనేటప్పుడు కూడా ఎంత చురుకుగా కనేస్తున్నారో. ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు. వారు చురుకైన వారు అని బైబిల్‌లో రాస్తుంది. మగ పిల్లలే గనక పుడితే ప్రియులరా, కానుపు పీటల మీద మీరు మగబిడ్డ అని తెలిస్తే చంపేయండి. ఆడదైన ఎడల బ్రతకనివ్వండి అని ఆనాడు ఐగుప్తురాజు చెప్పినప్పుడు దేవునికి భయపడంట వాళ్ళ డెలివరీ వేయడానికి వెళ్ళినప్పుడు, ఆ పురుడు పోయడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రసవించే టైంలో హెల్ప్ చేసేటువంటి వారు వీళ్ళు. ఆ ప్రసవించే వ్యక్తికి వీళ్ళు సహాయం చేస్తారనమాట. మంత్రసానులు అంటే వాళ్ళే. వాళ్ళేం చెప్పారంటే, దేవుడికి భయపడి చంపలేదు వీళ్ళు. వాళ్ళు ఐగుప్తు రాజుకి ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేసేవాళ్ళు. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు ప్రసవించేవారు. వాళ్ళు ప్రసవించినప్పుడు మగబిడ్డ పుడితే మేము ఎలా బలాత్కారంగా లాక్కొని చంపేస్తాం? అక్కడున్న వాళ్ళందరూ కూడా చూసేసారు మగబిడ్డ అని. మేము ఎలాగా ఇది చేస్తాం అసల? మేము బలాత్కారంగా ఎలా చంపేస్తాం? కాన్పు పీటల దగ్గరికెళ్ళి మేము డెలివరీ వేసే విషయంలో
వాళ్ళు ప్రసవించే టైంలో వాళ్ళకి సహాయం చేసే విషయానికి వెళ్ళేటప్పటికే వాళ్ళు కనీసారు. వాళ్ళు కనీసారు, ఇంకొకరు ఎత్తుకోవడం కూడా అయిపోయింది మేము వెళ్ళే టైంకి అని చెప్పారు వీళ్ళు. చురుకుగా కనాలి. కనేటప్పుడు కూడా చురుకుగా కనాలంట. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా కనాలి. ఏం చేయాలి? గొడ్రాలుగా ఉండకూడదు. గొడ్రాలతనం ఉండకూడదు మనలో. ప్రతి ఒక్కరం కూడా కనాలి. దేవుడికి స్తోత్రం. అండి, గొర్రెల కాపరి గొర్రెల్ని కంటాడా? గొర్రె పిల్లల్ని కంటాయా? గొర్రెలు గొర్రె పిల్లల్ని కంటాయా? కాపరి కంటాడా? గొర్రెలు కంటాయి. గొర్రెలు కంటాయండి. మరే కనట్లేదే మీరు? ఎందుకు కనట్లేదు? చురుకుదనం లేదు. చురుకుగా కనాలి. నలుగురిని తీసుకురావాలి. దేవుడికి స్తోత్రం. నలుగురిని తీసుకొచ్చే విషయంలో కూడా చురుకుదనం చాలా అవసరం. చురుకుగా కనాలంటే మనలో ప్రతి ఒక్కరం కూడా ఏ పని చేసినా కూడా చురుకుగానే చేయాలండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? తెలివియు ఆ, వివేచనము గల హౌరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ వద్దకు పంపుతున్నాను. ఆ, చాలు. అతడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులరా, తూరు రాజు అయిన హేరాము సొలొమోనుకి రాజు పంపిన ఉత్తరం ఏంటంటే, ఆ ఉత్తరంలో ఇలా చెప్పాడు. హేరాము అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, తూరు రాజు ఆయన. అతను సొలొమోనుతో ఏం చెప్తున్నాడంటే, తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పని వానిని నేను నీ వద్దకు పంపుచున్నాను అన్నాడు. హీరాము హూరామును పంపుతున్నాను అన్నాడు. హీరామ్ అనే రాజు నేను హూరామును పంపుతున్నాను, చురుకైన పనివాడు అన్నాడు. చురుకైన వ్యక్తి ఫాస్ట్ గా చేస్తాడండి పని. ఈయన మంచి చురుకుగా ఉంటాడండి, పని బాగా చేస్తాడు. చురుకైన వ్యక్తినే పెట్టుకుంటున్నారు పనికి కూడా. పనిలో పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా చురుకుగా పని చేసేవాడా కాదా అనేది చూసి పెట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. చురుకుగా నడపాలి. వాహనం నడిపేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో చురుకుగా ఉండాలి. కొన్నిసార్లు తినేటప్పుడు దించుకుని దించుకుని తినకూడదు. కొన్నిసార్లు చురుకుగా తినాలి. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చురుకుగా పని చేయాలి. దేవుడికి స్తోత్రం. చురుకు అనేది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ చెప్తుంది, కీర్తనలు 38:19 చదవండి. కీర్తనలు 38:19. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. ఉమ్, నిర్వేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. చాలు. ఏలు నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అన్నాడు. చురుకుతనంతో ఆగిపోలేదు అక్కడ, బలవంతులై ఉన్నారని చెప్పాడు. ఎవరైతే చురుకుగా ఉంటారో వాళ్ళకి బలం ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి ఒక చురుకుతనాన్ని బట్టి వచ్చే బలం వేరండి. చురుకుతనాన్ని బట్టి ఎంతో బలం వచ్చేస్తుంది. మోయలేని వస్తువులు కూడా మోసేస్తుంటారు కొంతమంది. దేవుడి స్తోత్రం. చేయలేని పనులు కూడా చేసేస్తుంటారు ఫాస్ట్ గా. కారణం ఏంటంటే ఏదో చురుకుతనం వచ్చేసింది వాళ్ళకి. చురుకుగా మాట్లాడేస్తుంటారు మాట్లాడలేని వాళ్ళు అందరూ. వాళ్ళకి ఏదైనా నచ్చింది ఉంటే వాళ్ళు నచ్చిన స్థలాలకు తీసుకెళ్తామంటే ఒక చిన్నపిల్లోళ్ళలాగా ఏం చేస్తారంటే చురుకుదనంతో తిరిగేస్తారు, చురుకుదనంతో పని చేసేస్తారు, చురుకుదనంతో మాట్లాడేస్తారు, చురుకుదనంతో కూడా బరువులు మోసేస్తుంటారు. దేవుడికి స్తోత్రం. చురుకుదనంతో కూడా 4 ముద్దలు ఎక్కువ తినేస్తుంటారు. ప్రియులరా, శత్రువులకి నా శత్రువులు చురుకైన వారని చెప్తున్నాడు.
వాళ్ళ చురుకుదనం ఎంత బలమైందో చూడండి. వాళ్ళ బలవంతులై ఉన్నారని కూడా రాసిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ చురుకు అనేటువంటి మాటని శీఘ్రము అని కూడా అంటారని మనం నేర్చుకున్నాం. నేర్చుకున్నామా లేదా? చురుకు అంటే శీఘ్రం అని చెప్పానా నేర్చుకున్నామండి. లేదా? చెప్పారండి. మరి శీఘ్రం గురించి కూడా చదువుకుందాం. ఆదికాండం 27:20 చదవండి. ఆదికాండం 27:20. అప్పుడు ఇస్సాకు, నా ఉమ్, కుమారుడా, ఇంత ఉమ్, శీఘ్రముగా అది నీకెట్లా ఉమ్, దొరికినని అడగగా, అతడు, ఉమ్. నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుడు చేతనే అని చెప్పెను. చాలు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత చురుకుగా అది నీకు ఎట్లు దొరికింది? ఇంత వేగంగా దొరికేసింది ఏంటి నీకు అని చెబితే, యెహోవాయే నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అన్నాడు. అంటే ఈ మాట ఇప్పుడు అంత అవసరం లేదు, కానీ చురుకు అనేటువంటి మాటని శీఘ్రము అని కూడా అంటారని చెప్పాను కాబట్టి నేను ఆ మాట మీకు చూపించడం జరిగింది. రోమాపత్రిక 16:20 చదవండి. రోమాపత్రిక 16:20. రోమా సమాధానకర్తయగు దేవుడు ఆ, సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించెను. ఉమ్. మన మన ప్రభు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు యేసుక్రీస్తు కృప తోడైండును గాక. మీకు తోడై ఉండును గాక. చూసారా, చాలా చురుకుగా తొక్కిచ్చేస్తాడట దాని తలకాయని. సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించేస్తాడు అన్నాడు. చాలా చురుకుగా తొక్కిస్తాడు దేవుడు. చురుకుగా తొక్కేలా చేస్తాడు. సులువుగా తొక్కేస్తావు. చాలా సులభంగా తొక్కేస్తావు వాడు తలకాయని. అంత సులభంగా తొక్కే చురుకుదనం నీకు ఇస్తాడు దేవుడు. శీఘ్రంగా అన్నాడు అంతే. చాలా వేగంగా తొక్కుతావు. చాలా సులువుగా తొక్కుతావు. భారం లేకుండా చాలా తేలికగా వాడిని తొక్కేస్తావు. దేవుడికి స్తోత్రం. అక్కడితో ఆగిపోకుండా అపోస్తుల కార్యాలు 22:18. అపోస్తుల కార్యాలు 22:18. అప్పుడు అప్పుడు ఆయన ఆయన, ఆ, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకింపరని నాతో చెప్పెను. నువ్వు యెరూషలేమును విడిచేయి. యెరూషలేమును విడిచిపెట్టి చురుకుగా వెళ్ళు. నువ్వు చురుకుగా వెళ్ళాలి అన్నాడు. చూసారా, నువ్వు యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళు అంటే చురుకుగా వెళ్ళు. నువ్వు చురుకుగా ఉండు. యెరూషలేమును విడిచి పెట్టి వెళ్ళు నువ్వు అన్నాడు. అక్కడ కూడా శీఘ్రము అనే మాట మనకు కనిపిస్తా ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. 2వ రాజులు 4:24. గాడిదకు గంత ఆ, కట్టించి తాను ఆ, ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము. ఆ. నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. చురుకుగా తోలు. చురుకుగా తోలాలి. తోలు తోలు అని అంటారు. దేవుడికి స్తోత్రం. చురుకుగా తోలాలి. శీఘ్రంగా తోలుము. నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మళంగా తోలొద్దు. శీఘ్రంగా తోలంతే అని అంది. దేవుడికి స్తోత్రం. బిడ్డ చనిపోయిన పరిస్థితుల్లో దైవజనుడి కోసం ఏర్పాటు చేసిన గదిలో పడుకోబెట్టి పరుండబెట్టి గాడిదకు గంత కట్టి పనివాడితో చెప్తుంది, శీఘ్రముగా తోలు. చురుకుగా తోలు. వేగముగా తోలు. ఫాస్ట్గా తోలు అని చెబుతుంది. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ప్రియులరా, మరి చురుకు అనే మాట వేగము అనే మాటకి కూడా పోల్చబడిందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వేగం గురించి కూడా ఒక 2 మాటలు చూద్దాం. సంఖ్యాకాండం 16:46. సంఖ్యాకాండ గ్రంథం 16:46. అప్పుడు మోషే, ఆ, ఉమ్, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు ఉమ్, నిప్పులతో నింపి ధూపం ఆ, వేసి వేగముగా ఆ, సమాజమునొద్దకు వెళ్లి వారి ఉమ్, నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.
కోపము ఉమ్, యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు ఉమ్, మొదలు ఉమ్. పెట్టినని అహరోనుతో చెప్పగా, తెగులు మొదలైపోయింది. తెగులు మొదలైపోయింది. నువ్వు ధూపార్తిని పట్టుకుని వెళ్ళి ధూపం వేయాలి. వేగముగా వెళ్ళు, చురుకుగా వెళ్ళు అంటున్నాడు. వేగముగా వెళ్ళాలి. నువ్వు చురుకుగా గనక వెళ్ళకపోతే నష్టం జరుగుతుంది, చచ్చిపోతారు అన్నాడు. ఎంత చురుకుగా వెళ్ళినా, ఎంత వేగముగా వెళ్ళినా ప్రియులరా చాలా మంది చచ్చిపోయారండి. అప్పుడు చాలా మంది చచ్చిపోయారు. 49వ చదివితే కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. చచ్చిపోయారు. ఎంత చురుకుగా ఉన్నా చచ్చిపోయారు. ఎంత యాక్టివ్ గా పరిగెట్టాడో ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేయడానికి, తెగిలి ఆపడం కోసం. ఎంత వేగంగా వెళ్ళాడో, ఎంత వేగం తను ఈ వెళ్ళవలసిన వేగంలో తను వెళ్ళాడు. అప్పటికే చచ్చిపోయారు చాలా మంది. వేల మంది చచ్చిపోయారు. దేవుడికి స్తోత్రం. మనం ఇంకొక మాటను గనక చదివితే కీర్తనలు 147:15. కీర్తనలు 147:15 చదవండి. భూమికి 147:15. ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆ, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన ఉమ్. వాక్యము బహు వేగముగా పరిగెత్తెను. ఆయన వాక్యం కూడా బహువేగంగా పరిగెత్తుతుంది. దేవుడు చురుకైన వాడండి. దేవుడు వాక్యం చురుకైనది. దేవుడికి స్తోత్రం. ఎంత వేగంగా పరిగెత్తేస్తుందో వాక్యం. ఎంత దూసుకుని వెళ్ళిపోయేటంత వేగంగా పరిగెత్తేస్తుంది. దేవుడికి స్తోత్రం. అక్కడితో ఆగిపోకుండా ప్రియులరా అపోస్తుల కార్యాలు 2:2 చదవండి. అపోస్తుల కార్యాలు 2:2. అప్పుడు అప్పుడు వేగముగా వీచు వేగముగా బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆ, ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూసారా? దేవుడు వాక్యం ఎంత వేగముగా వెళ్ళిపోతుందో, వేగముగా వీచు బలమైన గాలంట. దేవుడు ఎంత యాక్టివ్ గా కదిలిపోతున్నాడో, దేవుడికి ఎంత చురుకో చూడండి. వేగముగా వీచు బలమైన గాలిలాగా వచ్చేసాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ప్రియులరా చురుకు అంటే తేలిక అని కూడా చెప్పాను కదా. ఆ పాయింట్ కూడా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 27:38. అపోస్తుల కార్యాలు 27:38 చదవండి. వారు తిని ఉమ్, తృప్తి పొందిన తరువాత ఆ, గోధుమలను సముద్రంలో పారబోసి ఆ. వాడ తేలిక చేసిరి. తేలిక చేయకపోతే ఏమవుతుంది? వాడ కొంచెం చురుకుగా మునుగు పరిగెత్తేలాగా ఉండాలి. చురుకుగా పరిగెత్తేలాగా ఉండాలి వాడ. వాడ ఇప్పుడు కూడా చురుకుగా కొంచెం కదిలేలాగా ఉండాలి. వాడని ప్రియులారా అది చురుకుగా ఉండునట్లు, అది తేలిక ఉన్నట్లుగా తిన తినవలసిందంతా తినేసి గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసిరి అని ఉంది. సముద్రంలో పారబోసి నువ్వు తేలిక చేసుకో. నువ్వు చురుకుగా ఉంటున్నావు లేదో, చురుకుగా ఉండే విధానంగా చురుకుగా ఉండకుండా చేసేదేటో తీసి పాడేసుకో. ఓడలో నుంచి అది తీసి పడేసినట్టు ఏది పారబోసేసుకోవాలో పారబోసేసుకో లోపల నుంచి తీసుకొని. అప్పుడు నువ్వు చాలా తేలికైపోతావు. అప్పుడు నువ్వు ఎలాగైనా సరే చురుకైపోతావు. చురుకు కలిగిన వ్యక్తిలాగా నువ్వు పరిగెత్తుతావు. ఆత్మ సంబంధమైన చురుకుదనం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలంటే ఏదో పారబోసుకోవలసింది ఉంది. లోపల నుంచి తీసుకుని బయట పారబోసేసేది ఏదో ఉంది. పారబోసేసుకో. నువ్వు అప్పుడు చాలా యాక్టివ్‌గా పరిగెత్తుతావు. చాలా చురుకుగా ఉంటావు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని చెప్పాడు. ఇంకెవరు కూడా ఇక మీదటి నుంచి మీరు బద్ధకంగా ఉండొద్దు. సోమరితనంతో పెందలకడ ప్రార్థనలో ఉండొద్దు. మీరు నిజంగా యాక్టివ్‌గా ఉండాలి. మీరు చురుకుగా ఉండాలి. మధ్యాహ్నం 1:30కి తిరిగి మరలా గూగుల్ మీట్ జరుగుతుంది. మంచి వర్తమానం విని ఆత్మీయంగా బలపడతారు. ప్రతి ఒక్కరు కూడా చురుకుగా ఉండి 1:30కి లోపలికి రండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.